చాలామంది చెప్తా ఉన్నారు, చాలామందికి ఇలా వరంగల్లో పాపం రెడ్లకైతే ఇలా ఏం పరేషాన్ రా, ఇదేమో దుకాణం పెట్టింది ఈడ, ఆ సుందర్రాజుకి ఏం పని లేదు, ఆ మల్లన్నకి ఏం పని లేదు, వీళ్ళందరికీ ఏం పని లేదు, ఈ నాయకులందరికీ బీసీ 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 అని ఏ గోడ చూసినా బీసీ పోస్టర్ ఉంది, ఏ గోడ చూసినా బీసీదే కథ ఉంది, యుద్ధ పేరు అంటారు. వరంగల్లో మొదలైన ఏ ఉద్యమం కూడా ఇప్పటి వరకు ఫెయిల్ కాలే. వరంగల్లో మొదలైన ఏ ఉద్యమం ఫెయిల్ కాలే. విద్యుత్ ఉద్యోగులు ఎత్తుకున్న ఉద్యమం అసలే ఫెయిల్ కాలే ఇప్పటిదాకా. అందుకోసమే మీరు పెద్దన్న లెక్క ఈ విద్యుత్ ఉద్యోగులంతా బీసీ ఉద్యోగులంతా పెద్దన్న లెక్క వచ్చి ముందు వరుసలో కూర్చొని ఈ బీసీ ఉద్యమాన్ని ఆశీర్వదించి మేమున్నాం బిడ్డ మీకోసం అని చెప్పి ఒక్కసారి చేయి పిడికిలి బిగించి జై బీసీ జై తెలంగాణ మేమొస్తున్నామని చెప్పి మీరు కదలండి అన్నా. ఇగో ఈ బలం కోసం, ఈ ప్రజల కోసం ఇలా 70-80 సంవత్సరాలు రేషన్ కార్డులా, ఇంకా రేషన్ కార్డులా 70-80 సంవత్సరాలైంది. ఇంకా నీకు రేషన్ కార్డు ఇస్తారట, ఇంకా నీకు ఆ ఇరుకిళ్ళు ఇస్తారట, ఇంకా నీకు బిచ్చం వేస్తారట. నువ్వు ఎవడు వేయడానికి? అశోక్ అన్న దగ్గర కౌలుకి ఎట్లా తీసుకున్నావు మర్యాదగా ఈ రాష్ట్రం అట్లా చెప్పు, ఈ రాష్ట్రాన్ని అప్పుడు అట్లా చెప్పు. ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేసేటువంటి వర్గం మీద బీసీలకు వ్యతిరేకం ఎవడుంటే వానికి మేము వ్యతిరేకమే. ఒకటి చెప్తా ఉన్నా, ఈ బీసీలను అడ్డు పెట్టుకొని ఈ బీసీలను ఎరగా చూపెట్టి పదవులు పొంది ఈ జాతి ప్రయోజనాన్ని తాకట్టు పెట్టుకొని కూడా మీరు గమనిస్తూనే ఉండాలి ఎప్పటికప్పుడు. ఎందుకంటే మనం మొదలు పెట్టింది అత్యంత పవిత్రమైనటువంటి యుద్ధం. ఈ యుద్ధంలో ఒక్కడు కూడా మరి రావడానికి వీల్లేదు, ఒక్క రక్తపాతం జరగడానికి వీల్లేదు. ఒకవేళ ఈ ఉద్యమం కోసం సావాల్సి వస్తే ముందుగా తీన్మార్మలన సావాలి తప్ప ఒక్క బీసీ కూడా రక్తం బొట్టు చిందించడానికి వీల్లేదు. అటువంటి ఉద్యమం అంకురార్పణ జరగబోతా ఉంది. ఇల్లు కట్టుకుంటే సౌకోట ఎక్కిస్తాం చూడు, ఆడబిడ్డను పిలుచుకుంటాం. ఇలా విద్యుత్ ఉద్యోగులు కూడా ఈ బీసీ ఉద్యమానికి ఆడబిడ్డ కంటే ఎక్కువ ఉద్యోగులు. అందుకోసం ఈ ఉద్యమానికి, ఈ పోరాటానికి వచ్చి ఒక్కసారి నేనున్న ప్రజలారా బీసీల కోసం అని చెప్పి ఒక్కసారి గర్జించాల్సిందిగా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఈ కార్యక్రమానికి పిలుస్తా ఉన్న సోదరులారా. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.